జీడిపప్పు పచ్చిరొయ్యలు కొబ్బరి కూర. జీడిపప్పు పచ్చిరొయ్యలు కొబ్బరి కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన జీడిపప్పు, పచ్చిరొయ్యలు, పచ్చి కొబ్బరి తురుము, కారము, పసుపు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాల పొడి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము కూర స్టార్ట్ చేసేసుకోవటమే. చాలా రుచికరమైనటువంటి కూర. మన పదార్థాలు చూస్తేనే అర్థమైపోయింది కదా. జీడిపప్పు, పచ్చిరొయ్యలు, కొబ్బరి, ఈ మూడు కూడా చాలా చక్కగా రుచికరంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకుని ఇది హీట్ అయిన తర్వాత 1 by 1 అన్నీ ఇందులో యాడ్ చేసుకుని కొంచెం అంత వాటర్ యాడ్ చేసి అంత కుక్ అయ్యే వరకు వెయిట్ చేయటమేనమాట. అంత సింపుల్ ఇది. సో ఫస్ట్ కొంచెం అంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సో కొంచెం వేగుతూ ఉంది కదా. మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ కూడా 1 by 1 వేసేసుకుందాము. ఫస్ట్ పసుపు, నెక్స్ట్ కారం, తర్వాత ధనియాల పొడి, తర్వాత ఉప్పు, కొద్దిగా వేగిన తర్వాత పచ్చిరొయ్యలు, సో పచ్చిరొయ్యలు కొంచెం వేగాలన్నమాట. ఇందులో వేగిన తర్వాత అప్పుడు మనము జీడిపప్పు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ వేసి చక్కగా కుక్ అయ్యే వరకు, కూరలాగా తయారయ్యే వరకు వెయిట్ చేయొచ్చు. సో వేగిన కారము, పసుపు, ఈ ధనియాల పొడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ వేగిన దాంట్లో పచ్చిరొయ్యలు వేసి మనము వేపితే కనుక ఆ ఫ్లేవర్ అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. అందుకోసమని ఫస్ట్ మనము ఉప్పు, కారము, తర్వాత ధనియాల పొడి, పసుపు యాడ్ చేసి అది వేగిన తర్వాత అప్పుడు మనము ఇందులో పచ్చిరొయ్యలు అనేది యాడ్ చేస్తాం. చూడండి, ఆల్రెడీ మనము ఇందాక ఉల్లిపాయలు యాడ్ చేసాం కదా, అసలు ఉల్లిపాయలు ఎక్కడెక్కడ కనిపించట్లేదు, అంత గ్రేవీలాగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనము ఒలిచిపెట్టుకున్న జీడిపప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం కొంచెం సేపు. ఇది కుక్ అయిన తర్వాత ఏం చేద్దామంటే హాఫ్ కుక్ అయిన తర్వాత మనము కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేసి మళ్ళీ కొంచెంసేపు కుక్ చేస్తే చక్కటి కూర రెడీ అయిపోతుంది. సో చక్కగా జీడిపప్పుతో పచ్చిరొయ్యలు, కొబ్బరి కుక్ అవుతుంది. ఇంకా కొబ్బరి యాడ్ చేయలేదు, మనం కొంచెం జీడిపప్పుతో కుక్ అయిన తర్వాత మనము దాంట్లో కొబ్బరి యాడ్ చేస్తాము. అయితే జీడిపప్పు మనము ఇంకా డిఫరెంట్గా కర్రీస్లో ఉపయోగించుకోవచ్చు. నేను ఇక్కడ నాన్ వెజిటేరియన్ యూజ్ చేసి అంటే పచ్చిరొయ్యలు ఉపయోగించి నేను ఇక్కడ కర్రీ చేస్తున్నాను. చికెన్తో చేసుకోవచ్చు, మటన్తో కూడా చేసుకోవచ్చు.
అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్ యూజువల్గా ఏంటంటే టమాటో జీడిపప్పు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ రెస్టారెంట్స్లో కూడా ఇది ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అలాగే జీడిపప్పును ఉపయోగించి మనకి డిఫరెంట్ రెసిపీస్ అంటే రైస్, కాజూర్ ఫ్రైడ్ రైస్ అనేసి ఆ విధంగా వాడుతూ ఉన్నారు. జీడిపప్పుని డిఫరెంట్ లెవెల్స్లో ఉపయోగించుతున్నారు. ఇంకోటి ఏంటంటే పప్పు కాకుండా జీడిపప్పు తయారీలో వచ్చే ఆ బ్రోకెన్ జీడిపప్పు ఉంటుందన్నమాట, చిన్న చిన్న పీసెస్ లాంటివి. వాటిని ఏం చేస్తారంటే యూజువల్గా గ్రేవీ కర్రీస్లో ఉపయోగిస్తూ ఉంటారనమాట. గ్రైండ్ చేసేసి దాన్ని యూజువల్గా మటన్, చికెన్ అవి వండుతున్నప్పుడు ఆ గ్రేవీ కర్రీస్లో ఉపయోగిస్తూ ఉంటారు. అదే మనము గుత్తి వంకాయలో లేకుంటే బంగాళదుంప కర్రీలో కనుక ఉపయోగిస్తే కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఏ ఆహార పదార్థమైనా దాంట్లో కంపల్సరీ ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. కొన్నాటిలో ఫైబర్ ఉండదు, ముఖ్యంగా నాన్ వెజిటేరియన్లో అయితే ఫైబర్ ఉండదు, కానీ మిగిలిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. అయితే అవి ఎంత మోతాదులో ఉంటాయి, ఎలాగ మనం ఉపయోగించుకోవాలి అనేది మనం నేర్చుకోవాల్సింది. మనకి ఎంత కావాలి, ఎంత తింటే మనకి ఆ పోషకాలు వస్తాయి అనేది మనము చూసుకుంటూ ఆహార పదార్థాలని నియంత్రించుకుంటూ మోడరేట్గా ఏ ఆహార పదార్థమైనా సరే మోడరేట్గా తీసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మన కర్రీ రెడీ అవుతుంది, మంచి వాసన వస్తుంది. చూద్దాము. కొబ్బరి యాడ్ చేసేసి ఇంకొంచెం సేపు కుక్ చేద్దాం. మంచి వాసన వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనం కొంచెం అంతా కొబ్బరి యాడ్ చేసేసుకుందాము. ఉప్పు, కారం సరిపోయిందా లేదా అనేది ఈ టైంలో చెక్ చేసేసుకుని కొంచెం ఉప్పుగా ఉండేటట్టు కుక్ చేసుకుంటే కనుక, నాన్ వెజిటేరియన్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఉప్పుగా ఉండేటట్టు కుక్ చేసుకోవాలి. టైం గడిచే కొలది ఏంటంటే జీడిపప్పు కూడా కొంచెం ఆ ఉప్పుని పీల్చుకుంటూ ఉంటుంది, చాలా రుచికరంగా మారుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఉప్పుగా ఉండేటట్టు చూసుకుని అప్పుడు కూర దించేసుకోవచ్చు. ఇంకొక 2-3 మినిట్స్ మనము వెయిట్ చేద్దాం. వావ్, చక్కగా కూర రెడీ అయిపోయింది. సో మనము దీన్ని సర్వ్ చేసేసుకుంటాము. పచ్చిరొయ్యలు, జీడిపప్పు అన్నీ ఒకే షేప్లో కనిపిస్తున్నాయి. సో రుచికి పోషకాలకి పోషకాలు. కరివేపాకుతోనే కొద్దిగా గార్నిష్ చేస్తున్నాను.